ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిలా చేసినావు నీకే. క్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ అనుదిన దేవుని వాత్సల్యత అనే కార్యక్రమం ద్వారా బలపడుతూ ఉన్న ప్రియులకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ మన తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఎల్లప్పుడూ యుగయుగాలు తరతరాలు మహిమ ఘనత ప్రభావాలతో ఆయన నింపబడును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి ఎనగల చెవులు గ్రహించే మనసు మనందరికీ అనుగ్రహించబడాలని ప్రార్థిస్తూ వాక్యంలోనికి వెళ్ళి కొన్ని సంగతులు వినటానికి ప్రయత్నం చేద్దాం. ఈ దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ముందుగా ప్రభువును మరోసారి స్తుతిస్తూ, రాత్రి అంతా సుఖనిద్రను అనుగ్రహించారు, ఈ దినాన్న చూసే భాగ్యాన్ని ఇచ్చారు. అనుదిన వాత్సల్యత మనపై ఉంది కాబట్టే మనం ఇంకా నిర్మూలం కాలేదు, లేకపోతే భూమి మీద కనబడకుండా పోయే బ్రతుకులు మనవి. ఆయన దేవుడే మట్టి దేహంలో జీవాన్నిచ్చి చక్కని విలువైన జీవితాన్ని ఇచ్చి ఈ విలువైన జీవితంలో ఒక బాధ్యతగా మనలందరినీ పోషిస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ మన అవసరతలన్నీ తీరుస్తున్న దేవుడు మనకి అండగా ఉన్నాడు. అందుకని ఈ సమస్తములో ఇవన్నీ కూడా దేవుడు కలుగు చేసుకునే మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ మన జీవిత గమ్యంలో ఎన్నో సమస్యలకి ఎన్నో శ్రమలకి కృంగిపోయి మనం చాలా బాధపడుతూ ఉంటాం. కానీ బాధల్లో బలపరిచేవాడు, నిందలలో వాదార్చేవాడు, అవమానాలని తొలగించేవాడు, శ్రమలలో విశాలత ఇచ్చేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు మన దేవుడు. మనం అనుకుంటాం నన్ను చూడలేదులే, నన్ను పట్టించుకోవట్లేదులే అనుకుంటాం. కాదు, దేవుడు వినేవాడు, చూసేవాడు, సమాధానం ఇచ్చేవాడు. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకుందాం. మనకి మన జీవితంలో ఏది కావాలన్నా ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని బట్టి బ్రతుకుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మన అవసరతలు తీర్చగలడు. అలా తీర్చాలంటే మనం చేయవలసిన పని ఒకటి ఉంది. ఆ పని ఏంటంటే పట్టుదల కలిగి మనం ప్రార్థించటం. ఎప్పుడైతే మనం ప్రార్థించడం అలవాటు చేసుకున్నామో ఆ అలవాటులో ఇంకా పట్టుదల కలిగి ప్రార్థిస్తే దేవుడు మన మొరాలకిస్తాడు, దేవుడు ఖచ్చితంగా వింటాడు. అర్థం కావాలంటే ఆదికాండంలో అబ్రహాము గారికి ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన పనికత్తెల్లో ఆగారు అంటే సారా యొక్క పని మనిషి అబ్రహాము గారికి మరిచి పెళ్లి చేసిన తర్వాత బిడ్డని కంటారు. అలా కన్నప్పుడు ఇక్కడ మనం గమనించగలిగితే ఆమె అరణ్యంలోనికి వెళ్ళిపోద్ది, మన సారా తల్లి పెట్టిన ఇబ్బందిని బట్టి, శ్రమను బట్టి. అప్పుడు అలా తిరుగుతూ ఉన్న సమయంలో ఆ సందర్భంలో మనకి దేవదూత కనబడి మాట్లాడుతుంది. ఏమని? 7వ వచనం 16వ అధ్యాయం ఆదికాండంలో, ఆ అరణ్యంలో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని సారాయి దాసివైన ఆగారు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందున అది నా యజమానురాలైన సారా యొద్ద నుండి పారిపోచున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పాను, మరియు యెహోవా దూత నీ సంతానాన్ని కూడా అలాగే లెక్కిస్తాడు అని చెప్పినప్పుడు 14వ వచనంలో, అందుచేత ఆ నీటి బుగ్గకు బెయర్ లహోరోయి అని పేరు పెట్టబడెను. దానికి అర్థం ఏంటంటే మనకి పుట్టినోట్లో ఇచ్చాడు, నన్ను చూచుచున్న సజీవుని బావి అని ఉంది. అంటే చూచుచున్న దేవుడు అటు ఆగార్ని చూశాడు, ఇటు అబ్రహాముని చూశాడు, తన భార్యను సారాయిని చూశాడు. మరి వారి జీవితంలో చూసే దేవుడు మన జీవితంలో ఎందుకు చూడడు? చూస్తాడు, వింటాడు, ఆలకిస్తాడు. ఖచ్చితంగా మన జీవితంలో ఏది అవసరమో మనల్ని పుట్టించిన దేవునికి బాగా తెలిసండి. మనం చేయవలసింది ఏంటి? మనకేం కావాలో మన తల్లిదండ్రులను ఎలా అడుగుతామో, మన పెద్దల్ని ఎలా అడుగుతామో అలాగే మనం అడగవలసింది దేవుడిని. రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు సంఘానికి ఈ పత్రిక రాస్తున్నప్పుడు సంఘం చేయవలసిన ఒక పని గురించి మాట్లాడతాడు. అదేంటంటే 12:12 రోమపత్రిక 12:12 వర్షంలో మాట్లాడుతూ, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి అన్నాడు. చూడండి, ఒకవేళ శ్రమ సంభవించిన యాకోబు పత్రికలు అంటాడు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. శ్రమయందు ఓర్పు గలవారై, ఓర్చుకోండి, శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు, ఓర్చుకోండి. ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. దేని యందు పట్టుదల కలిగి ఉండాలి? ప్రార్థన యందు, ప్రార్థించుట యందు పట్టుదల కలిగి ఉండాలి. ఎంతవరకు పట్టుదల కలిగి ఉండాలి అంటే, పట్టు విడవకుండా మనం ప్రార్థించటం మానకుండా
ఆసక్తిగా ప్రార్థించితే అది పొందుకున్నంత వరకు మనం దేవుణ్ణి ప్రార్థన ద్వారా అడుగుతూ ఉండాలి. అలా అడిగినప్పుడు ఖచ్చితంగా మనం పొందుకుంటామా లేదా అనటానికి ఒక సందర్భం మనకి బైబిల్లో కనబడింది. అదే అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో. అప్పటికే యాకోబు గారిని హేరోదు ఖడ్గము చేత చంపిన తర్వాత నెక్స్ట్ పేతురు గారిని బంధించడం, ఆ పేతురు గారిని కూడా చంపడానికి సిద్ధం చేయటం, ఇవన్నీ మనకి తెలిసినప్పుడు ఆ రోజు సంఘానికి ఈ విషయం తెలిసింది. యాకోబుని చంపారన్న విషయం, యాకోబు తర్వాత పేతురు గారిని కూడా చంపేస్తారన్న విషయం సంఘానికి తెలిసిన తర్వాత ప్రయత్నాలు అనేవి కాదు కానీ ప్రార్థన అనేది చేయటం మొదలుపెట్టింది. 5వ వచనం 12వ అధ్యాయం 5వ వచనంలో పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అని రాయబడింది. సంఘం అయితే, నీవైతే, నేనైతే ఏం చేయాలయ్యా ఇటువంటి పరిస్థితుల్లోనంటే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చెయ్యాలి. ఈ అత్యాసక్తితో చేసిన ఈ సంఘ ప్రార్థన దేవుడు విన్నాడా లేదనంటే అద్భుతంగా పేతురు గారిని బయటికి రప్పించాడు. బంధించబడిన సమయంలో ఇద్దరి మధ్య, సైనికుల మధ్య నిద్రించున్న హాయిగా పడుకున్న ఆ పేతురు గారిని, సంఖ్యలతో బంధించబడిన పేతురు గారిని దూతని పంపించి వెలుపలకు రప్పించి ఆ పేతురు గారిని ఆశ్చర్యం ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉన్న వ్యక్తుల దగ్గరికి పంపించాడు. ఆశ్చర్యం కదా. 11వ వచనం చదవండి. పేతురుకు తెలివచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకుని నేను అట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యాహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ ఆ ఇంటి దగ్గర అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఆ అనేకులే సంఘ బిడ్డలు. ఆ సంఘమే అత్యాసక్తితో పేతురు కొరకు ప్రార్థన చేస్తున్న సమయంలో పేతురు గారు చెరసాలలో నుంచి బయటకు వచ్చారు. చూసారా? సంఘమైతే, నీవైతే, నేనైతే ఏం చెయ్యాలి అంటే ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన పట్టుదల కలిగి చెయ్యాలి. ఎంత పట్టుదలనంటే నువ్వు పొందుకున్నంత వరకు చెయ్యాలి. అందుకే యేసుప్రభువు అంటారు, మీరు అడుగున వాటినెల్లా పొందుకున్నానని నమ్మండి అంటాడు ఆయన. అడుగున వాటినెల్లా అంటే అర్థం ఏంటండి? అడిగేవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడని. ఏం అడగాలి? మళ్ళీ ఇదో విచిత్రం. పనికిమాలిని కాదండి, పనికొచ్చేవి, మనకు అవసరతలు. ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు మనకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరతలే అడగాలి. ఆయన భోగెచ్చల కోసం అడగకూడదు. యాకోబు పత్రికలో చెప్తాడు. దైవ చిత్తానుసారంగా అడగాలి. ఏది అవసరమో దాన్ని అడగాలి, న్యాయంగా అడగాలి, యథార్థంగా అడగాలి. అది మేలు చేసేదై ఉండాలి. అది మన ఆత్మీయ జీవితానిక, మన కుటుంబానిక, వ్యక్తిగతానిక చెడు చేసేది అడగకూడదు. ఇది బాగా మనకు అర్థం కావాలి. కాబట్టి పేతురు గారు బయటికి రావటం అవసరం సంఘానికి. ఎందుకంటే సంఘ పెద్ద నాయకుడు పేతురు గారు, అతను కూడా చనిపోతే, యాకోబు చనిపోయి నెక్స్ట్ టార్గెట్లో పేతురు గారు ఉంటే, పేతురు గారు కూడా చనిపోతే వీళ్ళు ఎంత బలహీనైపోతారండి. తెలిసిన సంఘం ఏం చేసింది? అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ప్రార్థనకి సమాధానం ఏంటంటే ఆ పేతురు గారు ఇంటి గదిలో ప్రార్థన చేస్తూ ఉన్న వారి దగ్గరికి వెళ్ళిపోయి బయటుండి తలుపు కొడుతున్నాడు. అదే ఆశ్చర్యం అండి. చూసారా? 13వ వచనం. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా పేతురు గారు నిలబడిపోయాడు. సమాధానం వచ్చిందా? వచ్చింది. ఆశ్చర్యపోయాడు. తలుపు తీసి చూడగానే పేతురు గారు కనబడగానే ఆశ్చర్యం ఏంటంటే 18వ వచనంలో తెల్లవారగానే పేతురు ఏమాయను అని సైనికులతో గలిబిలి అంతా ఇంత కాదన్నాడు. ఆ 17వ వచనంలో మాట్లాడుతూ చూడండి. 16 నుంచి చూద్దాం. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతను చూచి విభ్రాంతి నొందిరి. 16వ వచనం ఏమన్నాడు? పేతురు ఇంకా తడుతున్నాడట, ఇంకా తీయట్లేదని. తలుపు తీయగానే పేతురుని చూడగానే వారందరూ ఆశ్చర్యపోయారంటండి. ఆశ్చర్యం కాదా మరి ప్రార్థనకి సమాధానం? ఎంత పట్టుదల కలిగి అత్యాసక్తితో ప్రార్థన చేసి ఉండాలి. ఎంత ప్రార్థన చేస్తే పేతురు గారు బయటికి రావాలి? ఆలోచన చేయండి. ఈ పేతురు గారు వచ్చిన సందర్భంలో ఎంత ఆశ్చర్యమో, నా జీవితంలో జరిగే కార్యక్రమాలు కూడా అంతే ఆశ్చర్యంగా ఉంటాయి. మరి ఏం చేయాలయ్యా అంటే మనం చేయవలసింది విసుకక ప్రార్థన చేయాలి. అది పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఆ పట్టుదల కలిగి చేసిన ప్రార్థనకి సమాధానం ఎలా వచ్చిందో నా జీవితంలో ఖచ్చితంగా వస్తుంది. అందులో సంఘ ప్రార్థనలో ఇంకా రిజల్ట్ వస్తుంది. కాబట్టి అందుకనే పౌలు గారు తన పత్రికల్లో కూడా సంఘాన్ని అలర్ట్ చేస్తూ మీరు ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అంటాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి అన్నాడు. చూడండి, పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి. విజ్ఞాపన అంటే దేవుణ్ణి అడగండి, అందరి కోసం అడగండి, మీకోసం అడగండి, దేవుని చిత్తానికి నిలబడడానికి అడగండి, మీ బలహీనతల కొరకు అడగండి, మీ అవసరతల కొరకు అడగండి. దేవుని కొరకు నిలబడడానికి ప్రతి విధమైన విజ్ఞాపనలు ప్రార్థనలు చేయండి అన్నాడు. చూడండి,
అలాగే మన కిందకు వచ్చి చూడగలిగితే 20వ వచనంలో కూడా దానిని గూర్చి నేను మాట్లాడవలసి వచ్చినప్పుడు ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. నా గురించి కూడా మీరు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. మరింతగా నేను నిలబడాలి, దేవుని సేవ చేయాలని. చూసారా, పట్టుదల కలిగే ప్రార్థనలో సమాధానం ఎలాగుందో, విసుగుపోకుండా, కృంగిపోకుండా, బాధపడకుండా సంఘములో ప్రార్థన చేయించండి. మీరు ప్రార్థన చేసుకోండి. ఆ పట్టుదల కలిగే ప్రార్థనలో దేవుడికి ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. అది చూసేవాడికి, అనుభవించేవాడికి అర్థమవుద్ది. ఓర్పుతో ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు. వారు ఆశ్చర్యపోయినట్టుగా మీ ప్రార్థనలకి ఖచ్చితంగా సమాధానం దేవుడు ఇస్తాడు. ఆ స్థితి దేవుడు ప్రార్థన ద్వారా ఇస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమైతే, ఆ రోజు సంఘం అదే చేసింది. ఈరోజు నేను చేయవలసింది అదే, సంఘాలు చేయవలసింది కూడా ఇదే. ఇది అర్థమైతే ప్రార్థన 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 అన్నిటికీ విజయం ప్రార్థన వలన అన్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రార్థన మానకండి. పట్టుదల కలిగి పూర్ణముగా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తే పట్టుదలతో దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. అత్యాసక్తితో ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. చేసి చూడండి, దేవుడిని సమాధానం మీ అందరికీ అనుగ్రహించబడింది. అట్టి స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించాలని, మన అవసరతలు తీర్చేలా దేవుడు మన మనవులు ఆలకించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు ప్రభా. విన్న ఈ మాటలను బట్టి తండ్రి, పట్టుదల కలిగి ప్రార్థించటంలో ప్రభా మేము పొందుకునే ఆ గొప్పదైన కార్యాలను బట్టి ఈరోజు మాతో మాట్లాడారు. సంఘము అత్యాసక్తితో ప్రార్థిస్తే పేతురు గారిని తీసుకొచ్చి తలుపు యొద్ద నిలబెట్టారు ప్రభా. ఊహించలేనిది ఆశ్చర్యం ప్రభా మరి జీవితంలో కలిగించారు. అదే ఆసక్తి కలిగి మేము కూడా పట్టుదలతో ప్రార్థిస్తే ప్రభా మా ఆత్మీయ జీవితంలోనూ మా అవసరతల్లోనూ ప్రభా మీరు దయచేయగలరని నమ్ముచు అట్టి స్థితిలో ప్రతి ఒక్కరిని వచ్చి మనం వేడుకుంటూ, నాయన ఇదిగో వాక్యమైన ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తూ ఈ కార్యక్రమంలో మరింతగా ప్రభా మీ నామాన్ని ఘనంగా నడిపించుకోమని క్రీస్తు వారి నామల్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కాపుదల మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.